హరే కృష్ణ. ఈరోజు ప్రమాదవశాత్తు ఎగురుతూ ఎగురుతూ ఒక రామచిలక దాని రెక్కకేదో గాయమై ఇక్కడ పడిపోయింది. దానిని భక్తులు జాగ్రత్తగా ఒక సురక్షితమైనటువంటి స్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనప్పటికీ దాని పేరు రామచిలక. మన పూర్వీకులు మనకి సృష్టిలో కనిపించే ప్రతి దాని ద్వారా భగవంతుణ్ణి స్మరించడం కోసం అని చెప్పి కొన్ని వస్తువులకు ప్రత్యేకించి భగవంతుడి యొక్క నామాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ చిలుకని మనం రామచిలుక అని అంటాం. ఎందుకంటే అది రాముని దేహపు ఛాయలో ఉంటుంది కాబట్టి. రాముని దేహం ఆకుపచ్చ రంగులో ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. వాల్మీకి రామాయణంలో రాముని యొక్క దేహఛాయ ఆకుపచ్చ రంగులో ఉంది. మరి ఈ పక్షి యొక్క దేహం కూడా రాముని యొక్క దేహఛాయని కలిగి ఉండడం వల్ల దాని పేరు రామచిలక అని పేరు. ఆ విధంగా ఒకవేళ ఒక వ్యక్తికి రాముణ్ణి స్మరించాలని లేకపోయినా రామచిలుక అనే మాట అన్నా కూడా రాముడు తన నామాన్ని స్మరించినట్టుగా భావిస్తాడు. అలాగే మనకి రామాయణంలో మనం చూసినట్లయితే జటాయు అనేటువంటి పక్షి రావణుడితో పోరాడి తన ప్రాణాలను విడిచిపెట్టి ఆ జటాయు రాబందు జాతికి చెందినటువంటి. అక్కడ కూడా మనం చూస్తే రాబందు అనేటువంటి పదం రామబంధు అనేటువంటి పేరు నుండి వచ్చింది. ఎందుకంటే ఆ రాబంధు జటాయు రాముని యొక్క సేవకుడు. రామునికి సీతాదేవి యొక్క జాడను తెలియజేయడంలో జటాయు తోడ్పడ్డాడు. ఆ విధంగా అది రాముని యొక్క బంధువు కాబట్టి రామబంధు అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో రాబంధు అనే పేరుగా మారింది. అలాగే మనకి మొక్కలలో కూడా మనం చూస్తే ఒక విధమైనటువంటి మొక్క అది చూడడానికి జడబంతిలాగా ఉంటుంది. దానిని సీతమ్మ వారి జడబంతి అని అంటారు. ఎందుకంటే సాధారణంగా స్త్రీలు తమ జడను అలంకరించుకున్నప్పుడు ఒక విధమైనటువంటి అలంకరణను చేస్తూ ఉంటారు. కానీ ఆ మొక్క యొక్క పుష్పాలు మనం చూస్తే అవి సీతమ్మ వారి యొక్క జడబంతిని పోలి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా సీతమ్మను కూడా మనం స్మరించేటువంటి అవకాశం. అలాగే మనకి సీతాఫలము, రామాఫలము అనేటువంటి పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మనకి భగవంతుడిని స్మరించే అవకాశాన్ని మన పూర్వీకులు ఇచ్చారు. కానీ ఇది కేవలం సంస్కృతం నుండి ఉద్భవించినటువంటి భారతీయ భాషల్లో మాత్రమే సాధ్యమవుతుంది. పాశ్చాత్య దేశాల నుండి వచ్చినటువంటి భాషలలో మనం భగవంతుణ్ణి స్మరించడానికి ఇవి తోడ్పడవు. అందుకే భరతవర్షంలో ఈ దివ్యమైనటువంటి తపోభూమిలో మనం జన్మించాం కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాని ద్వారా భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా శ్రీరాముణ్ణి అనేకమైనటువంటి అధమ జీవజాతుల వారు కూడా సేవించి ఉద్ధరింపబడ్డారో తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం చదవండి. హరే కృష్ణ.